యెషయా గ్రంథము 48వ అధ్యాయము 13వ వచనము. ఐజయా చాప్టర్ 48 verse 13లో ఏముందో చూద్దాము. మై హ్యాండ్ లేడ్ ద మౌంటైన్ ఆఫ్ ది ఎర్త్ అండ్ మై రైట్ హ్యాండ్ స్ప్రెడ్ అవుట్ ద హెవెన్స్. వెన్ ఐ కాల్ టు దెమ్ దే స్టాండ్ ఫోర్త్ టుగెదర్. నా హస్తము భూమికి పునాది వేసెను, నా కుడి చేయి ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. దేవుని యొక్క హస్తము భూమికి పునాది వేసిందని చక్కగా వ్రాయబడి ఉన్నది. ప్రియమైన వారలారా, అంటే ఆయన సృష్టిని కలిగి చేసినటువంటి వాడే కదా మనందరం నివసించేటటువంటి భూమిని. ఆ భూమికి దేవుడు పునాది వేశాను, నా హస్తము పునాది వేసింది అని చెప్పబడింది. నా కుడి చేయి ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. ఈ వాక్యం నాకు చాలా స్ట్రేంజ్గా అనిపించింది. నిజమే కదా. ఒక క్లాస్ రూమ్లో ఒక టీచరు పిల్లలందరినీ పిలిచి లైన్లో నిలబడమంటే నిలబడినట్లు, ఒక ఫ్యామిలీలోని తల్లిదండ్రులు పిల్లలందరినీ పిలిచి రెండా ఒక చోట నిలబడండి అని చెప్తే నిలబడినట్లు, దేవుడంటే ఆయన సృష్టిలో ఉన్నటువంటి దేన్నైనా పిలిస్తే అవి వచ్చి లైన్లో నిలబడి ఉండాల్సిందేనంట. అంటే అంత శక్తిమంతుడి దేవుడు. ఈయన సృష్టికర్త కాబట్టి అవన్నీ లోబడుతూ ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళకి లోబడతాయా? ఎవరు పడితే వాళ్ళు మన దగ్గరకు వచ్చి నన్ను అమ్మాను నన్ను నాన్న అంటే మనం అంటామా? మనకు తెలుసు కదా. అలాగే సృష్టి అంతా కూడా దేవునికి లోబడినదిగా ఉన్నది. ప్రియమైన వారలారా, ఒకసారి మనం ఊహించుకుందాము. సూర్యుడు ఇట్రా ఇక్కడికి వచ్చి నిలబడు అని దేవుడు పిలిస్తే అది రావాల్సిందే, ఆయన ముందు నిలబడవలసిందే. దాని తర్వాత చంద్రుడు నువ్వు కూడా రా, సూర్యుడు వెనకాల నిలబడు అని దేవుడు పిలిచారనుకోండి, అది కూడా వచ్చి నిలబడవలసిందే. ఆ తర్వాత ఆకాశంలో ఉన్న నక్షత్రములన్నీ కూడా వచ్చేసి సూర్యచంద్రుల వెనకాల లైన్ కట్టండి అని దేవుడు పిలిస్తే ఖచ్చితంగా అవి ఆ విధంగా చేయవలసిందే, ఖచ్చితంగా జరగవలసిందే. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి. అయితే ఈ వాక్యము నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. నిజమే కదా, దేవుడు పిలిస్తే ఇవి కూడా లోబడతాయి కదా అనిపించింది. అయితే మరొక చోట ఏమన్నదంటే లేనివి కూడా ఉన్నట్లుగా పిలుస్తారంట దేవుడు. లేని వాటిని పిలిచినా కానీ వచ్చి నిలబడతాయంట. ఎంత గొప్ప దేవుడు చూడండి.